డబ్బులు రెట్టింపు వస్తాయని నమ్మించి 150 కోట్లతో జంప్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వీడియోలోకి అయితే ఈ న్యూస్ మొత్తం తెలుసుకుందాం. డబ్బులు డబుల్ చేస్తామని నమ్మించి 150 కోట్లు మోసం. 1530 మంది దగ్గర 150 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్. చింతల్ పరిధిలోని సూర్యనగర్లో ఉన్న రిడ్జ్ టవర్స్లో పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే సంస్థ నిర్వహిస్తున్న మహారాష్ట్రకు చెందిన వడైగర్ బాలాజీ తండ్లే చౌదరి స్వాతి గతంలో ఎల్బీనగర్ అత్తాపూర్లోనూ కార్యాలయాలను నిర్వహించిన నిందితులు. 1,00,000 డిపాజిట్ చేస్తే 16 నెలల్లో రెండింతలు ఇస్తామని నమ్మించి ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసిన నిందితులు. ఒక్కొక్కరు 50 లక్షల నుండి కోటి వరకు డిపాజిట్ చేయగా వీరిలో కొంతమందికి అధిక వడ్డీకి చెల్లించిన నిర్వాహకులు. దీంతో అధిక వడ్డీ రావడంతో వారి స్నేహితులు బంధువులతో సైతం డిపాజిట్ చేయించిన బాధితులు. 16 నెలల గడువు ముగిసిన తర్వాత గత 2 నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా డబ్బు చెల్లించని నిర్వాహకులు. దీంతో అధిక వడ్డీ రావడంతో వారి స్నేహితులు బంధువులతో సైతం డిపాజిట్ చేయించిన బాధితులు. 16 నెలలు గడిచిన గత 2 నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నా డబ్బు చెల్లించలేదు. దీంతో అధిక వడ్డీ రావడంతో వారి స్నేహితులు బంధువులతో సైతం డిపాజిట్ చేయించారు. ఈ నెల 30వ తేదీన దాదాపు 100 మంది బాధితులు కార్యాలయానికి చేరుకోగా కార్యాలయం మూసివేసి ఉండడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు. బాధితుల ఫిర్యాదు మేరకు నిర్వాహకులు ఒకరైన స్వాతిని అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇది ఫ్రెండ్స్, డబ్బులు జమ చేస్తే డబ్బులు ఇస్తామని అయితే ఈ మధ్య విపరీతంగానైతే నేరాలు అయితే జరిగిపోతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. 150 కోట్లకు పైగానైతే వసూలు చేసి బోర్డు తిప్పేశారు. సో ఎవరైనా ఉంటే 1,00,000కు 2 లక్షలు ఇస్తామని చెప్తే మాత్రం ఎవరు నమ్మకండి. డబ్బు ఊరికే రాదు. ఇది ఓవరాల్ వీడియో.